ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ 31/8/2025 నుండి 6/9/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. గ్రహాల యొక్క పొజిషన్ ఎలా ఉంది అంటే మిథున రాశిలో గురుడు ఉన్నాడు. అదేవిధంగా రవి, బుధుడు, కేతువు సింహరాశిలో ఉన్నారు. కుజుడేమో కన్యా రాశిలో, మరి కుంభ రాశిలో రాహువు, మీన రాశిలో శని, చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడొచ్చు. పుల్లెల సత్యనారాయణ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఓపెన్ చేయండి. తప్పకుండా చాలామంది సబ్స్క్రైబ్ అయ్యారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. ప్రోగ్రాం నచ్చి వారు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తారనే ఉద్దేశంతో మనం ముందుకు వెళదాం. మా ఛానల్లో అనేకమైన మంచి మంచి వీడియోస్ అన్నీ పెట్టాం, తప్పకుండా చూడండి. ముందర వారఫలాల్లో మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి, ఈ మేషరాశి వారికి కుజుడు 6వ స్థానంలో, షష్ఠ స్థానంలో ఉన్నాడు. మరి రాహువు లాభస్థానంలో ఉన్నారు. ఈ ఇద్దరు కూడా చాలా అనుకూలంగా ఉన్నారు. రాష్ట్రాధిపతి బలంగా ఉండడం చేత ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా యోగిస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, మరి చంద్రుడి యొక్క ప్రభావం చూస్తే అష్టమ, నవమ, దశమ స్థానాల్లో ఉన్నారు. వార ప్రారంభంలో ఆరోగ్య సూత్రాలను పాటించాలి. వారపు మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా యోగదాయకంగా ఉంటాయి. మీ యొక్క ఆలోచనలన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు అంటే ఒత్తిళ్లు ఉంటాయి, కానీ సమస్యలు అయితే పెద్దగా ఉండవు. రాజకీయ పరంగా పెద్దగా ఆహ్వానాలు కూడా ఉండవు. వృత్తుల పరంగా చూస్తే వార ప్రారంభం, వారాంతం ఆర్థిక ప్రోత్సాహం తప్పనిసరిగా కనబడుతోంది. ఈ వృత్తుల్లో కూడా మరి జనరల్, కిరాణా, చిన్న చిన్న వృత్తులు ఉంటాయి. చేతి వృత్తి పనివారు, కార్మికులకి, న్యాయవాదులకి, వైద్యులకి కూడా మరి వార ప్రారంభం, వారాంతం ప్రోత్సాహకరంగా కనబడుతోంది. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు మనం చూసినట్లయితే ఈ ఆర్థిక లావాదేవీలు కూడా వార ప్రారంభంలో చాలా ముమ్మరంగా, అత్యద్భుతంగా, బ్రహ్మాండంగా యోగించే అవకాశాలు ఉన్నాయి. అలాగే వారాంతం కూడా అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా షేర్స్ వారికి, ఐటీ రంగం వారికి, రియల్ ఎస్టేట్ వారికి తప్పనిసరిగా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన కార్మికులు, ఇలా చిన్న చిన్న వారందరికీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. జాతీయ వారం ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఒక్క విషయం గుర్తించుకోవాలి, అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటారు, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు. అది కూడా మీరు బాగా గ్రహించుకుని ముందుకు వెళ్ళాలి. అంచేత మనం ఏ విషయంలో కూడా భయపడక్కర్లేదు, సందేహపడక్కర్లేదు. ధైర్యంగా ముందుకి వెళ్ళడమే ముఖ్యం. అయితే ఈ రాశి వారికి అనుకూలంగా లేని గ్రహం ఏమిటయా అంటే శని భగవానుడు ఒక్కడే. మిగిలిన వాళ్ళు కూడా జూపుతారు. గురుడి యొక్క ప్రభావం కూడా ఉన్నది. అంటే శని వల్ల అసంతృప్తి, చికాకు, గురుడు వల్ల ఆర్థికమైన పరిస్థితులు. కాబట్టి ఈ 2 విషయాల్లో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తద్వారా సంఖ్యల్లో 9, రంగుల్లో లైట్ కలర్స్ వాడండి. ఆరాధనలో శని భగవానుడిని పూజించండి, తప్పకుండా విజయం సాధించగలుగుతారు. వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి మనం చూసినట్లయితే చంద్రుడు సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో సంచారం. మరి రవి యొక్క ప్రభావం కూడా, రవి చతుర్థ స్థాన సంచారం. బుధుడు చతుర్థంలో ఉన్నాడు, తృతీయంలో శుక్రుడు ఉన్నాడు. మరి ఇటువంటి గ్రహాల యొక్క ప్రభావం వల్ల మనకి ఏమవుతుంది అంటే మరి ద్వితీయ స్థానంలో తప్పనిసరిగా గురుడు ఉండడం ద్వారా ఈ రాశి వారికి సంపూర్ణమైన గురు బలం ఉన్నది. వార ప్రారంభంలో అంతటా విజయాన్ని సాధించగలుగుతారు. వారం మధ్యలో ఆరోగ్య సూత్రాల్ని పాటించాలి.
వారాంతం కార్యజయం, ఆర్థిక లాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలత లభిస్తుంది. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. రాజకీయపరమైనటువంటి లబ్ధి ఉంటుంది. ముఖ్యులు మిమ్మల్ని ఆహ్వానిస్తారు. ఊళ్ళో వాళ్ళు మరి సహచరులు ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తూ మీరు రావాలని మిమ్మల్ని ఈ యొక్క ఆహ్వానాలు వాళ్ళకు ఉంటాయి. చేత మీరు తప్పనిసరిగా అక్కడికి వెళ్ళవలసి వస్తుంది. ఇలా అనుకోనటువంటి విధంగా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు ఊహించరు, అనుకోరు, అనుకోకుండా సంభవిస్తూ ఉంటాయి. అటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం, ఆర్థికపరమైన సర్దుబాట్లు కూడా అదే విధంగా ఉండడం, బంధుమిత్రుల్లో కాస్త గౌరవం పెరగడం, ఇదివరకు ఉన్నటువంటి శత్రువులు ఇప్పుడు మిత్రులుగా మారడం, కొన్ని విధాలైనటువంటి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉంటాయి. అందుచేత మనం మనల్ని పొగిడారు కదా, లేదా మనల్ని ఈ విధంగా ఉన్నారు కదా అని చెప్పి మనం వేగంగా వెళ్ళకూడదు. మనం నిదానంగా ఆలోచనలతో ముందుకు సాగవలసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మీకు మంచి ఆలోచనలు వస్తాయి, మంచి సహాయ సహకారాలు అందించే వాళ్ళు వస్తారు, మంచి మిత్రులు దొరుకుతారు. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అందుచేత తప్పనిసరిగా మీరు సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో విష్ణువు యొక్క ఆరాధన చేయండి. వెంకటేశ్వర స్వామి వారిని మీరు పూజించండి. తద్వారా మీరు విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఏ విధంగా అంటే గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. మరి చంద్రుడి యొక్క బలం షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాలు, మరి రవి తృతీయ స్థాన రవి. ఆత్మవిశ్వాసం, ఆత్మధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుతారు. మంచి జయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. అలాగే మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. నూతనమైన ప్రయత్నాలు మీకు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. వార ప్రారంభం, వారం మధ్యలో అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉన్నది. వారాంతం సామాన్యంగా కనబడుతోంది. అయినా కూడా నిదానంగా ముందుకు వెళ్ళడం చాలా అవసరం. సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగపరంగా సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగపరమైన అభివృద్ధి, ఆర్థికపరమైన ప్రోత్సాహం ఉన్నాయి. రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. వృత్తులపరమైనటువంటి డెవలప్మెంట్స్ అంటే న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, ఇలా ఆయా వృత్తులు చేసేటువంటి వారికి కూడా తప్పనిసరిగా ప్రోత్సాహకరంగా కనపడుతోంది. వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వారికి, షేర్స్ వారికి, ఐటీ రంగము, మరి కిరాణా వారికి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి గత 4 వారాల కంటే అనుకూలంగా ఉండడం ద్వారా కాస్త బెటర్ ఆపర్చునిటీస్, అవకాశాలు మీరు తప్పనిసరిగా అన్ని రంగాల వారికి లభిస్తాయి. వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా వార ప్రారంభం, వారం మధ్యలో చాలా యోగదాయకంగా ఉన్నది. మొత్తం మీద మిథున రాశి వారికి ఈ కాలం అనుకూలమైన సమయం. మరి సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్. ఆరాధనలో శివారాధన బాగా చేయండి. మంచి ఫలితాలు పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి చక్కని అవకాశాలు లభిస్తాయి. మరి చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో ఈ చంద్ర సంచారం ఉంటుంది. అంటే మానసికమైన ధైర్యం ఉంటుంది. ఏ పనినని చేయగలను అనేటువంటి ఆత్మవిశ్వాసంతో, దృఢమైన నిర్ణయాలతో ముందుకు ధైర్యంగా వెడతారు ఈ కర్కాటక రాశి వారు. మరి ఆరోగ్యం అంటారా, ద్వితీయ స్థానంలో రవి ఉండడం చేత కొద్దిగా ఆరోగ్య సూత్రాల్ని పాటించాలి. ఇంకా రెండవ విషయం ఏంటి అంటే గురుడు యొక్క బలాన్ని మనం చూసినట్లయితే మీకు 1000 స్థాన సంచారం కాబట్టి గురుడు లివర్ సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉండడం చేత అనారోగ్య సూచనలు కాకుండా ఆహారం ఎక్కువగా తినలేకపోవడం,
ఇండైజెషన్ ట్రబుల్స్, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఇలా ఈ కర్కాటక రాశి వారికి ఆరోగ్య సూత్రాలు, లివర్ సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆర్థికంగా, పబ్లిక్ వ్యవహారాలు అన్నింటా కూడా మీరు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా రండి రండి అంటారు కానీ ఇంకా అవకాశాలు రావు. వృత్తుల పరంగా చూస్తే వృత్తుల్లో ఆర్థిక పరమైన సర్దుబాట్లు ఈ వారం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారాత్మకంగా జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పనివారు, కార్మికులు, సంచార వ్యాపారస్తులకి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఫైనాన్స్ వారికి సామాన్యంగా ఉన్నాయి. లోహా వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి గత 5 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. కాస్త రియల్ ఎస్టేట్ వారికి కూడా పర్వాలేదు. షేర్స్ వారికి కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది. ఐటీ రంగం వారికి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు. ఆరాధనలో ఎక్కువ శివారాధన చేయాలి. దత్తాత్రేయ స్వామిని ఎక్కువ పూజించండి. గోసేవ చెయ్యండి. రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి. తప్పకుండా విజయం సాధించగలుగుతారు. సింహరాశి. ఈ సింహరాశి వారికి వార ప్రారంభంలో అంటే మీకు చతుర్థ స్థానంలో చంద్రుడు. చతుర్థ స్థానంలో చంద్రుడు కాబట్టి వార ప్రారంభం చాలా నిదానంగా ఉండాలి. వారం మధ్యలో కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి. వారాంతం సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. మానసికమైన ప్రశాంతత ఉంటుంది. అన్నింటా కూడా విజయం సాధించేటువంటి అవకాశాలు వారాంతం కనబడుతున్నాయి. ఈ వారం చెప్పాలి అంటే గతం కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అయితే ఈ రాశి వారికి గురుడు లాభస్థానంలో ఉండడం ద్వారా ఎంతటి కార్యక్రమాలైనా వీరు చక్కగా పూజించగలుగుతారు. అయితే రాశిలోనే రవి, బుధుడు, కేతువు అనే గ్రహాలు 3 ఉన్నాయి. ద్వితీయంలో కుజుడున్నాడు. అంటే వీరంతా పెద్దగా అనుకూలించేటువంటి గ్రహాలు కాదు. అంటే ప్రతి విషయంలో శ్రద్ధతో ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా విజయం మనం సాధించగలుగుతాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ వారపు మధ్యలో వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందని ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఉద్యోగస్తులకి పరిభారం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులకి గుర్తింపు ఉంటుంది. ఆహ్వానాలు ఉంటాయి. సభలు, సమావేశాలు జరుగుతూ ఉంటాయి. అకాల భోజనము, శ్రమ ఉంటాయి రాజకీయ నాయకులకి. ఇంక వృత్తుల వారికి అంటారా, ఆర్థిక డెవలప్మెంట్స్ చాలా చక్కగా ఉంటాయి. వారికి కావాల్సినటువంటి డబ్బులు ఎక్కడున్నా కూడా వారి ఆర్థిక పరంగా మాత్రం ఇబ్బందులు అయితే రావు. వ్యాపార పరంగా మనం చూసినట్లయితే వ్యాపార పరంగా కూడా ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పనివారు, కార్మికులకి వగేరాదులందరికీ కూడా వారపు ప్రారంభం నుండే క్రమేపీ అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రోత్సాహం ఖచ్చితంగా కనబడుతుంది. అయితే ఈ రాశి వారు ఉద్యోగస్తులకు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప మిగిలిన రంగాల వారికి అనుకూలంగానే ఉన్నది. అయితే అష్టమ శని ప్రభావం ఉన్నది కాబట్టి ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. శని భగవానుడిని బాగా పూజించాలి. శనివారం నియమం పెట్టుకోవాలి. శని భగవానుడికి తైలాభిషేకాలు చేయాలి. అవకాశం ఉన్నప్పుడు ఈ యొక్క దేవాలయాల్లో నూనె పట్టుకెళ్ళిచ్చి ప్రతిరోజు దీపం కోసం నూనె ఇవ్వడం చాలా మంచిది. సంఖ్యల్లో 1 వాడాలి. మంచి ఫలితాలు ఉంటాయి. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో కాస్త వివాదాలు ఉంటాయి. వారాంతం కార్యజయం ఉంటుంది. మరి వార ప్రారంభంలో ముఖ్యులను కలుసుకోవడం, మరి కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాల్లో డెవలప్మెంట్స్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తాం. ఎంతటి కార్యక్రమాన్నైనా పూర్తి చేయాలని అనుకుంటాం. కానీ ఇండైజెషన్ ట్రబుల్స్, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఇటువంటి స్వల్పమైనటువంటి చికాకులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు పూర్తి చేయగలుగుతారు. మీలో మొండితనం, పెంకుతనం ఉంటుంది. సాధ్యం కానిది ఏది ఉండదు. సాధ్యం అవుతుంది. వాదిస్తూ ఉంటారు. అవతల వాళ్ళని తక్కువ చేసేస్తారు.
అవసరమైతే అవతల వాడు డామినేట్ చేసి మీ పని మీరు పూర్తి చేసుకునే మొండితనం మీలో ఉండడం ద్వారా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఇది మంచా చెడా అంటే చెప్పలేము. అంతే మీకు అయితే మంచిదే. అంచేత తద్వారా విజయం సాధించాలి అంటే ఈ రకంగానే మీరు చేయగలుగుతారు తప్ప తప్పకుండా ఆ దిశలో మీరు వెళ్ళండి. అయితే ఉద్యోగపరంగా మనం చూస్తే అధికారులతో నిదానంగా ఉండాలి. రాజకీయ పరంగా అనుకూలంగా ఉన్నది. వృత్తుల పరంగా చూస్తే ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ కాస్త చక్కగా కనబడుతున్నాయి. వ్యాపారాత్మకంగా మనం చూసామనుకోండి, చిన్న చిన్న సమస్యలన్నీ కొట్టుకెళ్ళిపోతాయి. ఈ వ్యాపారాత్మకంగా మీకు మనం ఆలోచించినట్లయితే వార ప్రారంభం వారాంతం అత్యద్భుతంగా ఉన్నాయి. ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. ఈ కన్యా రాశి వారికి వ్యాపారపరమైనటువంటి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ కూడా ఖచ్చితంగా వార ప్రారంభం నుండే కనబడుతున్నాయి. గత 4 వారాల కంటే ఈ వారం కాస్త ఆర్థికపరమైన సర్దుబాట్లు కూడా జరుగుతాయి. నూతనమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నూతనమైన వ్యక్తులను కలుసుకుంటారు. మీ యొక్క ఆలోచనలు చాలా సక్రమంగా ఉండడం చేత అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. సంఖ్యల్లో 5, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి. ఆరాధనలో శివారాధనతో పాటు గురువారం నాడు స్వీట్స్ పంచిపెట్టడం కానీ, గురువారం నాడు మొలకెత్తిన శనగలను ఆవుకు పెట్టడం ద్వారా మీకు మంచి రిజల్ట్ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ఈ తులారాశి వారికి చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం. వారపు మధ్యలో అన్నింటా విజయం సాధించగలుగుతారు. వార ప్రారంభంలో పనులు స్వల్పంగా ఆలస్యమైన వారాంతం కార్యజయం, ఆర్థిక లాభము ఉంటాయి. వారాంతం సహచరులతో వివాదాలు కూడా ఉంటాయి. వారాంతం వివాదాలని పక్కన పెట్టాలి. ఈ రాశి వారికి జూపిటర్ యొక్క ప్రభావం, శని ప్రభావం చాలా అనుకూలంగా ఉండడం ద్వారా ఎంతటి కార్యక్రమాలైనా తప్పనిసరిగా పూర్తించగలుగుతారు. రాహు, పంచమ రాహు శ్రమ పడతారు. మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది. ప్రతిదీ కూడా ప్లానింగ్లో చిన్న రాంగ్ ఉండడం ద్వారా కొన్ని విషయాలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఉద్యోగపరమైన అభివృద్ధి ఉన్నది. వృత్తిపరమైన ప్రోత్సాహం ఉన్నది. శత్రుబాధలు, శత్రు సంబంధించిన వ్యవహారాలు, ప్రణాళికలు చికాకులు పెట్టి స్వల్పమైన ఆటంకాలు తెచ్చేటువంటి రీతిలో మీ యొక్క వ్యవహారాలు ముందుకు సాగుతూ ఉంటాయి. అందుచేత ఈ శత్రువుల్ని ఇటువంటి విషయాలు యందు మీరు మరింత శ్రద్ధగా ముందుకు వెళ్ళవలసిన అవసరం తప్పనిసరిగా ఉన్నది. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా, వృత్తుల పరంగా, వ్యాపార పరంగా డెవలప్మెంట్స్ అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. వ్యాపార పరంగా కూడా లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పనివారు, కార్మికులకి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అయితే కొన్ని విషయాలు మీకు తప్పనిసరిగా చెప్పాలంటే సంతానపరమైన విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. నూతనమైనటువంటి ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయాలనుకుంటూ ఉంటారు. అవి కాస్త లేట్ అవుతూ ఉంటాయి. వాటి గురించి కూడా మీరు కంగారు పడవలసిన పని లేదు. తొందరగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అంచేత ఈ రాశి వారి సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో అమ్మవారి ఆరాధన, దానాల్లో మినపప్పు, మినుగులు దానం చేయడం లేదా గారెలు బండి అమ్మవారికి నైవేద్యం పెట్టడం ద్వారా సర్వత్రా విజయాన్ని మీరు సాధించగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. చంద్రుడు జన్మ, ద్వితీయ, తృతీయ స్థాన సంచారం. జన్మంలో కార్యజయం, ఆర్థిక లాభం. వారం మధ్యలో స్వల్పమైన ఆటంకాలు. వారాంతం మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా విజయంగా పూర్తి చేయగలుగుతారు. శుభరూపమైన, పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. గత 4 వారాల కంటే చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆత్మస్థైర్యం ఉంటుంది. ప్రతి పని యందు కూడా చాలా శ్రద్ధ ఉంటుంది.
బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా పెద్దగా ఆహ్వానాలు ఉండవు. వృత్తుల పరంగా పెద్దగా డెవలప్మెంట్స్ లేకపోయినా వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభం, వారాంతం ఈ వారం ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి దూరం నుండి శుభవార్తలు అందుతాయి. పాత బకాయిలు వసూలవుతాయి. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యులతో చర్చిస్తారు. భవిష్యత్ ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటారు. మరి ఈ రాశి వారు చిన్న చిన్న అవాంతరాలున్న పక్కన పెట్టి కార్యజయం వైపుకి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంచేత ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే తప్పనిసరిగా శివారాధన చెయ్యాలి. సంఖ్యల్లో 7 నెంబర్ వాడాలి. రంగుల్లో ఎరుపు రంగు వాడాలి. ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి. అంటే వృశ్చిక రాశి వారికి గ్రహాల యొక్క బలాలు మనం చూసినట్లయితే తప్పనిసరిగా సామాన్యంగా గ్రహాలు ఉన్నప్పటికీ ఈ వారం విజయం వైపుకు మీరు వెళ్ళగలుగుతారు. కాదు, అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా అన్ని విషయాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తి డెవలప్మెంట్స్, కుజగ్రహం రాస్యాధిపతి యొక్క బలం మీకు ఉండడం ద్వారా ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు ఈ వారం పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా మీకు ఒక విలువ అనేటువంటి తప్పనిసరిగా పెరుగుతుంది. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి చంద్రుడు వ్యయ జన్మ ద్వితీయ స్థాన సంచారం. ఈ ధనుర్రాశి వారికి సప్తమ స్థానంలో గురుడు అంటే జూపిటర్ యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఒక్క గురు బలం అనుకూలంగా ఉంటే సంతానాభివృద్ధి ఉంటుంది అన్నారు. సంతానాభివృద్ధి ఉంటే మనకంతా కూడా జయమే కదండి. చేత అనవసరమైనటువంటి చికాకులు ఉండవు. అయితే అర్ధ అష్టమ శని ప్రభావం కూడా ఉన్న కారణం చేత మనకు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, తలకాయ పోట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఉన్న వాటిని మనం పక్కన పెట్టాలి. ఎందు గురించి అంటే గురుబలం ఉండడం ద్వారా విజయం మనం సాధించగలుగుతాం. ఎంతమంది మనల్ని ఇబ్బంది పెట్టినా విజయం మందే. సమస్యలు ఉంటాయి, సమస్యలు లేకుండా ఎలా ఉంటాయి? ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, అధికారుల యొక్క ఇబ్బందులు ఉంటాయి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా విజయం మాత్రం మందే అనేటువంటి దృఢమైన విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. మరి వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ ఉంటుంది. వారం మధ్యలో కార్యజయం, ధనలాభము, బంధుమిత్రుల యొక్క సమాగమం ఉంటుంది. మరి వారాంతం స్వరూపమైన పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన, ఆర్థిక పరమైన ప్రోత్సాహం వారాంతంలో తప్పనిసరిగా కనపడతాయి. ఉద్యోగస్తులకి అధికారుల మెప్పు ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా కొంతవరకు పర్వాలేదు. వృత్తుల పరంగా ఉన్న వారికి శ్రమతో కూడిన ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. శ్రమ పడతారు. ఆర్థిక పరంగా కూడా చాలా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. చికాకులు అంటారా, పని వారి వలన వర్కర్స్ వల్ల చిన్న చిన్న ఆటంకాలు రావచ్చు. అది పర్వాలేదు. ఈ వారం మొత్తం మీద మనకి వారపు మధ్యలో వారాంతము చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఇక వ్యాపారపరంగా అయినటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. గతంలో కంటే ఎంచేత అంటే ఈ వారం అటువంటి విధానంతో ముందుకు సాగడం ద్వారా మీరు తప్పనిసరిగా విజయాన్ని సాధించగలుగుతారు. మరి సంఖ్యల్లో 3 వాడండి, రంగుల్లో ఎరుపు వాడండి. ఆరాధనలో శనివార నియమం పెట్టుకుని శనివారం నాడు దేవాలయాల్లో శని భగవానుడి పేరు చెప్పి తప్పనిసరిగా దీపం పెట్టి ఏర్పాట్లు చేయండి. ప్రతిరోజు దీపం పెట్టండి, లేదా శనివారం నాడు తప్పనిసరిగా దీపం పెట్టండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మకర రాశి వారికి ఈ వారం చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది. అంటే ఆత్మవిశ్వాసం, నేను చేయగలననే పట్టుదల. ఈ తృతీయ స్థానంలో శాట్రాన్ ప్రభావం, వేళకి విందులు వినోదాల్లో పాల్గొనే శుక్రగ్రహ ప్రభావం. శుక్రుడు అనుకూలం, చంద్రుడు అనుకూలం, శని అనుకూలం. ఈ 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయితే గురుడి యొక్క బలం అనుకూలంగా లేకపోవడం ద్వారా కుటుంబ ఆర్థిక
సంతానపరమైన వ్యవహారాల్లో చాలా శ్రద్ధ అనేది అవసరం. దూరం నుండి ఎక్కువ శ్రమ పడతారు. ప్రతి పని కూడా శ్రమతో పూర్తి చేస్తారు. ఆలోచనలు మీరు ఎంత కరెక్ట్గా చేయాలన్నా చేసే విధానంలో ఆలస్యం అవ్వడం, ముందరే బయలుదేరుతాం కానీ ఆలస్యంగా పెడతాం. ఈ విధమైనటువంటి ఇబ్బందులు అనేవి ఈ మకర రాశి వారికి ఉంటాయి. పెద్దగా ఇబ్బంది అయితే లేదు. ఈ వారం గత 4 వారాల కంటే మకర రాశి వారికి చంద్రుడు యొక్క బలం అన్నది. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, వారం మధ్యలో అకాల భోజనము, శ్రమ, చికాకు, వారాంతం మళ్ళా సర్వత్రా విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే చిన్న చిన్న అవాంతరాలు ఉంటాయి. అవి పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటివి అయితే కాదు. ఉద్యోగపరంగా మనం చూసుకుంటే శ్రమ పడతాం, ఆర్థిక పరమైన ప్రోత్సాహం ఉంటుంది, అధికారుల యొక్క ఒత్తిడి ఉంటుంది. రాజకీయ పరంగా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వృత్తుల పరంగా మనం చూస్తే డెవలప్మెంట్స్ వార ప్రారంభం, వారాంతం చాలా చక్కగా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా వార ప్రారంభం, వారాంతం కూడా ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, చేతివృత్తి పనివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి అందరికీ కూడా వ్యాపారపరమైన ఆర్థిక ప్రోత్సాహం ఉన్నది. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో గురుగ్రహ ప్రీతి కోసం దత్తాత్రేయుణ్ణి పూజించండి. దత్తాత్రేయుడి యొక్క చెట్టు, మేడి చెట్టు ఉంటుంది. ఆ మేడి చెట్టు చుట్టూ కూడా తిరగచ్చు. అలాగే రావి చెట్టు కూడా చూడొచ్చు. అది గురుగ్రహందే. దత్తాత్రేయుడిది మేడి చెట్టు అయినా రావి చెట్టు అయితే మాత్రం గురుగ్రహానిది. తప్పనిసరిగా చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి, విజయం సాధించగలుగుతారు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మనం చూసినట్లయితే తప్పనిసరిగా మీరు ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉంది. ఈ కుంభరాశి వారికి చంద్రుడు నవమ, దశమ, ఏకాదశ స్థాన సంచారాలు, అంటే ద్వాదశ స్థాన సంచారం కూడా, అంటే వార ప్రారంభం నుండి చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. గురుడు అనుకూలం ద్వారా కుటుంబార్థిక, సంతానపరమైన వ్యవహారాలు, డెవలప్మెంట్స్ బాగుంటాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఆలోచన శక్తి బాగుంటుంది. నూతనమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం ద్వారా మీ యొక్క కార్యజయం తప్పనిసరిగా లభిస్తుంది. దూరం నుండి శుభవార్తలు అందడం ద్వారా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తప్పనిసరిగా మీరు తీసుకుంటారు. ఆర్థిక పరమైన సర్దుబాట్లు ఉంటాయి. మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనుల్లో ఉత్తేజంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ వారం పెద్దల యొక్క ఆశీస్సులు ఉంటాయి, ప్రణాళికలు ఉంటాయి. కొన్ని నూతనమైనటువంటి విషయాలు మీ దృష్టిని కేంద్రీకరిస్తారు. తప్పకుండా విజయం సాధించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళగలుగుతారు. మరి ఈ రాశివారు ఉద్యోగపరమైన అభివృద్ధి, రాజకీయపరమైన మిత్రత్వం, అలాగనే వృత్తులపరమైనటువంటి ప్రోత్సాహం తప్పనిసరిగా లభిస్తుంది. వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీలు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి శని భగవానుడు తప్ప మిగిలిన గ్రహాల యొక్క బలం కాస్త అనుకూలంగా ఉండడం ద్వారా అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. అంచేత మరి ఈ రాశి వారు సంఖ్యల్లో మరి ఎక్కువ వాడవలసింది ఏమిటయా అంటే సంఖ్యల్లో మనం 9 వాడవచ్చు. 6 వాడండి. తెలుపు రంగు వాడండి. ఆరాధనలో నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. దానాల్లో తిలదానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మీన రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఆత్మస్థైర్యం ఉంటుంది. సూర్య భగవానుడు 6వ స్థాన సంచారం. అంచేత ఈ మీనరాశి వారు చాలా చంద్రుడి యొక్క బలం ఉంటుంది. వార ప్రారంభంలో ఆరోగ్య సూత్రాలను పాటించండి.
వారపు మధ్యలో వారాంతంలో సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. గత 4 వారాల కంటే మీనరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ఏమిటి అంటే ధైర్యము, మానసికమైన ప్రశాంతత, అదే కదండి ముఖ్యమైనది. ఈ రెండూ లభిస్తాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు అంటారా, గతంలో ఉన్నాయి, ఇప్పుడు అవి సర్దుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. వృత్తుల పరంగా కూడా చూస్తే చిన్న చిన్న డ్యామేజ్ ఇబ్బందులు ఉంటాయి, వాటిని మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలి. వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా ఏదో రకంలో ఇరుకుపోవడం, లేకపోతే అన్నదమ్ముల గొడవలో, లేకపోతే ఆ గొడవలో సరిగ్గా వ్యాపారం చేయలేకపోవడమో, లేదా ఈ వ్యాపారాలు వేరే చోటకి మార్చడమో, ఇలా అనేక రకాల సమస్యలు. ఈ వ్యాపారంలో కూడా తగ్గ పెట్టుబడి లేకపోవడమో, లేకపోతే వచ్చిన డబ్బులు మోసపోవడమో, తగినంత లాభాలు లేకపోవడము, తగినంత వ్యాపారం గతంలో చేసిన వ్యాపారం ఇప్పుడు లేకపోవడము, ఇలా ఈ రకమైనటువంటి వ్యాపార అభివృద్ధి అనేది గత 2-3 సంవత్సరాలుగా మీకు ఇబ్బందులుగా ఉండడం ద్వారా ఒక్క వారం ఏదో లాభం వచ్చినంత మాత్రం చేత అప్పులు తీరవు కదా. సమస్యలు అనేవి ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. కాబట్టి కాస్త నిదానంగా ఈ వారం ఆత్మశక్తి, మానసికమైన ప్రశాంతత ఉందంటే ఏదో లాభాలు వస్తాయని కాదు, మంచి ఆలోచనలు వస్తాయి. ఎక్కువ రుణాలు ఉన్నటువంటి తక్కువ, అంటే వడ్డీలు ఎక్కువ ఉంటే తక్కువ వడ్డీల్లో దొరకడం, ఇలా మన వ్యాపారాన్ని డెవలప్మెంట్ చేసుకునేటువంటి ఆలోచనలు రావడం, మన వ్యాపారానికి సహాయ సహకారాలు అందించే వాళ్ళు దొరకడం, ఇలా మనకి ఇతరుల యొక్క సహాయ సహకారాలు అంటే ఈ రకమైనటువంటి సహాయ సహకారాలు మీకు దొరికే అవకాశాలు ఉన్నాయి. తద్వారా డెవలప్మెంట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే మీరు చేసేటువంటి వాటిలో ఏవి లోపాలో తెలుసుకుని లోపాలను సవరించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అలా వెళ్ళండి, తప్పకుండా విజయం సాధిస్తారు. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శని భగవానుడిని శనివార నియమం చేయండి. వెంకటేశ్వర స్వామి వారిని కూడా మీరు పూజించండి. అంచేత అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నమస్తే. మరి మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. పుల్లెల సత్యనారాయణ అని యూట్యూబ్ ఛానల్ ఉన్నది, దాన్ని చూడండి. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా వీడియోస్ పెట్టాం. వీడియోస్ని అందరూ కూడా ప్రతి ఒక్కరికి పంపిస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వాల్సిందిగా కోరుకుంటూ మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.